ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో జరిగిన నీట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేశారు. సో ఎందుకంటే రాజస్థాన్ లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు గెస్ట్ పేపర్ అనేసి మాక్ ఎగ్జామ్ పెడితే దాంట్లో వచ్చి 135 నుంచి 150 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ నీట్ ఎగ్జామ్ కి అయితే వచ్చాయి అనమాట. ఇవి వచ్చి అరౌండ్ 600 నుంచి 720 మార్క్స్ వరకు అయితే వాల్యూ చేస్తాయి. సో అందుకనేసి అయితే ఎన్టీఏ వాళ్ళు నీట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేశారు. ఈ ఇయర్ జరిగిందని దాన్ని మళ్ళీ రీస్కెడ్యూల్ చేస్తారనమాట. సెకండ్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S25 యూజర్స్ కి అయితే కొత్త యూఐ అప్డేట్ అయితే వచ్చిందనమాట. 1.8.5 అప్డేట్ లో ఏంటంటే మీరైతే క్విక్ సెట్టింగ్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోస్ కి కూడా ఎడిటింగ్ ఆప్షన్స్ అనేవి అయితే పెరుగుతాయి అనమాట. అండ్ థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ AI వల్ల కొత్త మొబైల్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లో వచ్చి మనం నార్మల్ గా యూస్ చేసేలాగా యాప్స్ అయితే ఉండవు. అండ్ దాని బదులుగా మీరైతే AI ఏజెంట్స్ అయితే వాడాల్సి వస్తుంది దీంట్లో. అండ్ ఇవి వచ్చి మీ వర్క్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా అయితే చేస్తాయి అనమాట. అండ్ ఈ మొబైల్ వచ్చి 2027-28 ఈ మధ్యలో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఫోర్త్ న్యూస్ కి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎల్స్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఈ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 10. గూగుల్ వాళ్ళ ఫిట్నెస్ బ్యాండ్ అయితే గూగుల్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. అండ్ దీని నేమ్ వచ్చేసి ఫిట్బిట్ ఎయిర్ అనమాట. అండ్ ఇది వచ్చి ఈ మంత్ 26 అయితే సేల్ కి రెడీగా ఉంది. అండ్ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పటికే. అండ్ ఇది వచ్చి అరౌండ్ 9,000 వరకు కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీ ఫిట్నెస్ అన్నింటినీ గూగుల్ వాళ్ళ గూగుల్ ఫిట్ లో అయితే చూసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి May 7th లాంచ్ అయిన ప్లస్ నాట్ CE6 లైట్ అయితే ఈ రోజు నుంచి సేల్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ గా అయితే 2 కలర్స్ లో ఉంటుంది. ఒకటి వచ్చి వివిడ్ మింట్ అండ్ ఇంకొకటి వచ్చి హైపర్ బ్లాక్ కలర్స్ లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చి ప్రైస్ అరౌండ్ 20,999 తో అయితే స్టార్ట్ అవుతుంది. ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.